సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లాల్ బజార్ నుంచి డైరీ ఫారం వెళ్లే మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ కాలేజ్ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ అపాచీ బైక్ పై ప్రయాణిస్తుండగా మరో టూ వీలర్ను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్తంభానికి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరిలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. చెప్పండి పవన్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. సికింద్రాబాద్ తిరుమలగిరి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే లాల్ బజార్ నుంచి డైరీ ఫారం వెళ్తున్న ఇద్దరు స్టూడెంట్స్ బైక్ పై వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా చనిపోయారు. అయితే ఒక టూ వీలర్ ని ఓవర్టేక్ చేసేపోయి అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ కి ఢీకొట్టడంతో అపాచీ వెహికల్స్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మరో ఒక బాలుడికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. అంటే దీనికి సంబంధించి అతి వేగంగా నడపడం వల్లనే ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పోలీసులు గుర్తించారు. అయితే ఈ రోజు ఉదయం ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ యొక్క బైక్ పై వెళ్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికి మాత్రము ఘటనా స్థలానికి తిరుమలగిరి పోలీసులు కూడా చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే మొత్తానికి ఈ యొక్క ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అంటే అతి వేగంగా నడపడం వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనే దానిపైన కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపి పూర్తిగా చెప్తామని పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఎంత స్పీడ్ ఉంటే ఇంత డ్యామేజ్ అవుతుంది.